హలో స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో ఇంట్రడక్షన్ చూసాం. అలాగే రే గురించి నేర్చుకున్నాం. రే అంటే ఏంటి, యాంగిల్స్ అంటే ఏంటి నేర్చుకున్నాం, యాంగిల్ డెఫినేషన్ నేర్చుకున్నాం. అలాగే టైప్స్ ఆఫ్ యాంగిల్స్ కూడా నేర్చుకున్నాం. ఓకేనా. ఈరోజు మనం ఈ సిస్టమ్స్ ఆఫ్ మెజర్మెంట్ అంటే యాంగిల్స్ అండ్ మెజర్మెంట్ చేయడానికి మనకి ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి అర్థమైందా. ఆ సిస్టమ్స్ గురించి మనం ఈరోజు నేర్చుకుంటాం. సిక్స్త్ పాయింట్ ఏంటంటే, సిక్స్త్ పాయింట్ సిస్టమ్స్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్. సిస్టమ్స్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్. దాంట్లో ఫస్ట్ సిస్టమ్ సెక్సాజెసిమల్ సిస్టమ్. సెక్సాజెసిమల్ సిస్టమ్. దీన్నే డిగ్రీ మెజర్ అని కూడా అంటాం. డిగ్రీ మెజర్ అంటాం. ఈ సిస్టంలో మనకి వన్ రైట్ యాంగిల్ మనం 90 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. వన్ రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తే అని 90 ఈక్వల్ పార్ట్స్ కింద చేస్తాం. అని ఈచ్ పార్ట్ని మనం ఏమంటాం, 1 డిగ్రీ అంటాం. అలాగే ఈ 1 డిగ్రీని మళ్ళీ కూడా 60 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తే దాన్ని 1 మినిట్ అని చెప్పేసి అంటాం. ఈచ్ పార్ట్ని మనం 1 మినిట్ అంటాం. అలాగే 1 మినిట్ని మళ్ళీ 60 ఈక్వల్ పార్ట్స్కి చేస్తే దాన్ని ఏమంటాం, 1 సెకండ్ అని చెప్పేసి అంటాం. ఓకే, అర్థమైందా. వన్ రైట్ యాంగిల్ని 90 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఈచ్ పార్ట్ని మనం అంటాం 1 డిగ్రీ అంటాం. అలాగే 1 డిగ్రీని మళ్ళీ 60 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తే దాన్ని మనం అంటాం 1 మినిట్ అంటాం. మళ్ళీ 1 మినిట్ని 60 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తే దాన్ని మళ్ళీ అంటాం మనం 1 సెకండ్ అంటాం. అంటే 1/360th పార్ట్ 1/360th పార్ట్ ఆఫ్ వన్ కంప్లీట్ యాంగిల్ ఈజ్ కాల్డ్ 1 డిగ్రీ అన్నమాట. అర్థమైందా. తర్వాత సెకండ్ సిస్టమ్ ఏంటి, సెంటిసిమల్ సిస్టమ్. దీన్నే గ్రేడ్ మెజర్ అని చెప్పేసి అంటాం. సెంటిసిమల్ సిస్టమ్, గ్రేడ్ మెజర్. బేసిక్గా ఇది మనకి అంత ఉపయోగం ఉండదు, అసలు వాడుకలో ఉండదు ఇది మనకి. బట్ ఫర్ ది సేక్ ఆఫ్ కంప్లీషన్ నేను చెప్తాను. దీంట్లో 1 రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 100 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. అలాగే ఈచ్ పార్ట్ని మనం ఏమంటాం, 1 గ్రేడ్ అని చెప్పేసి అంటాం. అలాగే 1 గ్రేడ్ని మళ్ళీ 100 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తే 100 మినిట్స్. అలాగే మళ్ళీ 1 మినిట్ని 100 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తే 100 సెకండ్స్ అని చెప్పేసి అంటాం. అర్థమైందా. దీంట్లో అంటే 1/400th పార్ట్ ఆఫ్ 1 కంప్లీట్ యాంగిల్ ఈజ్ కాల్డ్ 1 గ్రేడ్ అంట. ఓకేనా. తర్వాత థర్డ్ సిస్టంలో వచ్చి మనకి సర్క్యులర్ సిస్టమ్. సర్క్యులర్ సిస్టమ్ దీన్ని మనం రేడియన్ మెజర్ అని చెప్పేసి కూడా ఉంటాం. రేడియన్ మెజర్ బేసిక్గా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియన్ అంటే ఏంటి, రేడియన్కి డెఫినేషన్ ఏంటంటే, రేడియన్ అంటే ఏంటంటే ద యాంగిల్ మేడ్ బై an arc of a circle equal to its radius
ద యాంగిల్ మేడ్ బై అన్ ఆర్క్ ఆఫ్ లెంత్ ఆఫ్ సర్కిల్, ఆర్క్ ఆఫ్ లెంత్ ఆఫ్ సర్కిల్ అనండి. ద యాంగిల్ మేడ్ బై అన్ ఆర్క్ ఆఫ్ లెంత్ ఆఫ్ సర్కిల్ ఈక్వల్ టు ఇట్స్ రేడియస్ at its center is called 1 radian. అంటే నా మీనింగ్ ఏంటంటే ఇలా ఒక సర్కిల్ ఉందనుకోండి, ఇలా సర్కిల్ ఉంటే దీని రేడియస్ ఆర్ అయితే సెంటర్ ఓ అనుకోండి, ఓకేనా. ఈ రేడియస్ ఆర్ ఉంది కదా, ఈ ఆర్తో ఈక్వల్గా ఉండేటువంటి లెంత్ అంటే ఇది కూడా ఆర్, దీని ఆర్క్ అంటే ఇదిగా, ఈ ఆర్క్ ఈ సెంటర్ దగ్గర చేసేటువంటి ఈక్వల్ టు ఇట్స్ రేడియస్ చేసేటువంటి యాంగిల్ని మనం ఏమంటాం, 1 రేడియన్ అంటాం. మరి సి అంటే ఏంటి, సర్క్యులర్ సిస్టమ్ కాబట్టి ఆ సి సర్క్యులర్ సిస్టమ్ అని వచ్చింది బేసిక్గా 1 రేడియన్ అని చెప్పేసి అంటాం. 1 రైట్ యాంగిల్ని 180 degrees ఈజ్ ఈక్వల్ టు పై రేడియన్స్ అంటాం. 1 రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు π/2 రేడియన్స్ అనమాట, ఓకేనా. మనకు బేసిక్గా ఎక్కువ ఏంటంటే ఈ రేడియన్ సిస్టమ్, రేడియన్ మెజరు అలాగే డిగ్రీ మెజర్ మనకి ఎక్కువ మనకు ఉపయోగిస్తాం. గ్రేడ్ సిస్టమ్ మనకి అంతగా ఏమి యూజ్ ఉండదు, ఓకేనా. ఇది ఒకటి బాగా రేడియన్ డెఫినేషన్ అంటే ద యాంగిల్ మేడ్ బై అన్ ఆర్క్ ఆఫ్ లెంత్ ఆఫ్ సర్కిల్ ఈక్వల్ టు ఇట్స్ రేడియస్ అట్ ఇట్స్ సెంటర్ ఈజ్ కాల్డ్ రేడియన్ అని చెప్పేసి అంటాం. 1 స్ట్రైట్ యాంగిల్ని మనం పై రేడియన్స్ అంటాం, 1 రైట్ యాంగిల్ మనం π/2 రేడియన్స్ అని చెప్పేసి డివైడ్ చేస్తాం, ఓకేనా. తర్వాత ఈ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ 3 మెజర్మెంట్స్కి రిలేషన్ ఒకటి ఉంటుంది. రిలేషన్ ఏంటంటే 7th రిలేషన్ బిట్వీన్ 3 మెజర్మెంట్స్. ఈ రిలేషన్ ఏంటి, 180/t ఈజ్ ఈక్వల్ టు 200/g ఈజ్ ఈక్వల్ టు π/r. 180 అంటే ఏంటి, ఒక స్ట్రైట్ యాంగిల్ని డిగ్రీస్లో అలా చేస్తే 180 degrees కదా, కాబట్టి 180/t. అలాగే ఒక 90 degreesని 100 degrees కింద డివైడ్ చేస్తాం కదా, అంటే 1 స్ట్రైట్ యాంగిల్ మనం ఎంత 200 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం, అంటే 200/గ్రేడ్స్ అన్నమాట ఈజ్ ఈక్వల్ టు. అలాగే 1 స్ట్రైట్ యాంగిల్ π రేడియన్స్ అంటాం కదా, π/రేడియన్స్ కాబట్టి r. ఇది ఈ 3 సిస్టమ్ యొక్క రిలేషన్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, మెమరైజ్, దీన్ని గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్ చేద్దాం. కన్వర్ట్ 30 degrees ఇంటూ రేడియన్స్ అండ్ డిగ్రీస్. ఇది క్వశ్చన్ అనుకుందాం. కన్వర్ట్ 30 degrees రేడియన్స్ అండ్ గ్రేడ్స్ అనుకుందాం. 30 degrees ఇచ్చాడు, 30 degrees మనం రేడియన్స్లోకి గ్రేడ్స్లోకి కన్వర్ట్ చేయమన్నాడు. కన్వర్ట్ చేస్తే ఎలా కన్వర్ట్ చేస్తాం, బై దిస్ రిలేషన్ 180/d 200/g ఈజ్ ఈక్వల్ టు π/r ఉంది కదా, ఆ రిలేషన్ బట్టి మనం కన్వర్ట్ చేస్తాం. 180/180 డిగ్రీస్ మనకి ఎన్ని ఇచ్చాడు, డిగ్రీస్ 30 degrees కాబట్టి 180/30 ఈజ్ ఈక్వల్ టు, మనం రేడియన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ రిలేషన్ తీసుకోవాలి, డిగ్రీస్ని ఫైండ్ అవుట్ చేస్తే గ్రేడ్స్ని ఫైండ్ అవుట్ చేస్తే ఇది తీసుకోవాలి. ఫస్ట్ మనం రేడియన్స్ అడిగాడు కాబట్టి 180/π ఈజ్ ఈక్వల్ టు π/r. రేడియన్స్ కావాలి మనకి, సింప్లైజ్ r ఈజ్ ఈక్వల్ టు, ఇది 30 60 times క్యాన్సిల్ అవుతుందిగా, 60 times r ఈజ్ ఈక్వల్ టు 6 times క్యాన్సిల్ అవుతుంది, π/6 అది ఈక్వల్ టు, ఇది రేడియన్స్లోకి వచ్చింది.
అలాగే మనకి గ్రేడ్స్లో కావాలంటే ఈ రిలేషన్ తీసుకోవాలి. గ్రేడ్స్లో కావాలంటే 180/30 ఈజ్ ఈక్వల్ టు 200/g. దట్ ఇంప్లైస్ g ఈజ్ ఈక్వల్ టు, ఇది 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా, 6 200/6. ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇది 100 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇది 100/3 అనమాట. ఇది గ్రేడెడ్లోకి వచ్చింది, ఇది రేడియన్స్లోకి వచ్చింది. ఓకేనా? ఇలాగా మనకి గ్రేడ్స్ ఇచ్చి డిగ్రీస్లోకి రేడియన్స్లో కన్వర్ట్ చేయమన్నా, రేడియన్స్ ఇచ్చి డిగ్రీలోకి గ్రేడ్స్లో కన్వర్ట్ చేయమన్నా, అది ఎలా కన్వర్ట్ చేయమన్నా సరే వీ కెన్ కన్వర్ట్ విత్ దిస్ రిలేషన్. సో స్టూడెంట్స్, ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోండి, అండ్ వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.